హలో అండ్ వెల్కమ్ టు క్యాన్వా టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 1. ఈ వీడియోలో మనం టెక్స్ట్ని ఎలా హైలైట్ చేయాలో చూద్దాం. ఇది క్యాన్వా డాక్. సో ఇంతకుముందు ఈ హైలైటింగ్ ఫీచర్ అనేది లేకుండే, రీసెంట్లీ క్యాన్వా ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ నేను ఇక్కడ క్యాన్వా డిజైనర్ తెలుగుని నేను హైలైట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన దాని తర్వాత కింద నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది హైలైట్ అని. ఈ హైలైట్ని క్లిక్ చేయగానే నాకు హైలైట్ ప్రీసెట్స్ అని కనిపించింది. సో ఇందులో నేను ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ నచ్చింది, సో నేను ఇది చూస్ చేశాను. సో అలా మన టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇది కాకుండా కూడా మనకు ఒక పర్టికులర్ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ తోటి హైలైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోస్ అబౌట్ క్యాన్వా అని ఉంది కదా, నేను ఈ టెక్స్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన దాని తర్వాత మళ్ళీ హైలైటర్ బటన్ని క్లిక్ చేసిన దాని తర్వాత కింద ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, డాక్యుమెంట్ కలర్స్ అని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన దాని తర్వాత ఈధర్ నేను ఇక్కడ హెక్స్ కోడ్ అన్న టైప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చిన్న వైట్ డాట్ని కూడా నేను తీసుకొచ్చి నాకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ గ్రీన్ కలర్ కావాలని ఉంది, సో నేను ఈ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే చూసారా, ఈ హైలైటింగ్ అనేది అయింది. సో ఈ విధంగా డాక్స్లో ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు.